ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ధ్వంసమైన డేటాను ఐపీడీఆర్ తో రిట్రీవ్ చేసే యోచనలో పోలీసులున్నారు. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటల పాటు నిఘా పెట్టింది అప్పటి ప్రభుత్వం. పార్టీ మారిన తర్వాత ఈటెల రాజేందర్ పై కూడా 24 గంటల పాటు నిఘా పెట్టినట్టు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు మాజీ ఐపీఎస్లు, పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం వెనుక సూత్రధారులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలు విచారణలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. అరెస్టైన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతల పాత్ర కూడా ఉన్నట్టు తెలిసిందే. అయితే ఎవరికి ముందుగా నోటీసులు ఇవ్వాలనే అంశంపైన ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో సాక్ష్యాలను పక్కాగా సేకరించిన తరువాతే నేతలకు నోటీసుల విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు తీరుపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సిద్ధమవుతారని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉండడంతో దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.